ఏపీ అసెంబ్లీలో కీలక పదవులు ఎవరికి దక్కుతాయన్న విషయంపై చర్చ సాగుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. తాజాగా కాలువ శ్రీనివాసులు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సభలో చీఫ్ విప్ పదవికి బెందళాం అశోక్, కూన రవికుమార్ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. శాసనసభలో విప్లుగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకన్, ఆరవ శ్రీధర్ పేర్లను ఆ పార్టీ అధిష్టానం ప్రతిపాదించింది. జనసేన పార్టీ నుంచి మూడో విప్ గా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన మండలిలో చీఫ్ విప్ గా టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలలో ఒకరు చీఫ్ విప్ అయితే మరొకరిని విప్ గా నియమిస్తారని సమాచారం. మరో ఇద్దరు సభ్యులకు విప్ గా అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీ నుంచి హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉండడంతో ఆయనను వరించే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాటిని భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు పొందారా నిదానంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 120 రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఓటాన్ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ అమల్లోకి అయితే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో పూర్తి స్థాయి శాసన మండలి గాని ఆ శాసనసభలో గాని పదవులకు సంబంధించి కూడా పూర్తి కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ గాని శాసనసభకు గాని ఆ పూర్తి స్థాయిలో కమిటీలు నియమించాల్సి ఉన్న నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయి కసరత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో ఒక సంస్థాగతకు సంబంధించి ఎలా ఉండాలి శాసనసభ గాని శాసన మండలి గాని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ భర్తీపై అలాగే ఏదైతే ఆ చీఫ్ విప్ కు సంబంధించి రెండింటికి సంబంధించి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు కసరత్తు చేసుకుని ఒక ప్రధాన నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలిలోని పదవులకు సంబంధించి కసరత్తు పూర్తి స్థాయిలో కూడా జరిగిపోయినట్లు కూడా మనకు అర్థమవుతుంది. దీని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని రేపు వెలువరించే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ శాసన మండలి గాని శాసనసభల్లో గాని చీఫ్ విప్ల పేర్లని 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఎక్కువగా ఉండటంతో ఆ సమన్వయం కోసం ముందు అక్కడ విప్పుల నియామకం చేపట్టే అవకాశం కూడా మెండుగా కనపడుతున్న అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని శాసన మండలిలో గుసగుసలు వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిగితే తప్పితే అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా మరోవైపు కీలకమైన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీపై ఇప్పటి వరకు క్లారిటీ లేని నేపథ్యంలో తాజాగా కాలువ శ్రీనివాసుల పేరు పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే సభలో చీఫ్ విప్ పదవికి బెందాలం అశోక్ గాని కూన రవికుమార్ పేర్లు గాని ప్రతిపాదనలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా వాస్తవానికి ఈ పదవికి పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర పేరు పరిశీలనలో ఉన్నా కానీ జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారు, మరొకరు కేంద్ర మంత్రిగా కొనసాగుతుండటం నేపథ్యంలో గుంటూరుకు ఆ సామాజిక వర్గానికి సంబంధించి మరొక వ్యక్తికి పదవి ఇచ్చినట్లయితే ఆ రాష్ట్రంలో కొంత మేరకు వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఆ పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ ని పక్కన పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆయనకి అవకాశం లేనట్లే అని కూడా పూర్తి స్థాయిలో నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే శాసనసభలో విప్పులుగా ఆ జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్ అలాగే ఆరవ శ్రీధర్ పేర్లను కూడా పార్టీ అధిష్టానం ఆ జనసేన పార్టీ తరఫున ఇప్పటికే జనసేన పార్టీ అధిష్టానం సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జనసేన పార్టీ నుంచి మూడో విప్పుగా బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది.
అలాగే ముఖ్యంగా శాసన మండలిలో చీఫ్ విప్ గా టీడీపీ ఎమ్మెల్సీలు పంచమూర్తి అనురాధ, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆ పేర్లని పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలలో ఒకరు చీఫ్ విప్ అయితే మరొకరిని విప్ గా నియమిస్తారని కూడా మనకి కొంతమేరకు సమాచారం అందుతా ఉంది. అలాగే మరో ఇద్దరు సభ్యులకి ఆ విప్ గా అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ రెండిటిలో ఒకటి జనసేన పార్టీకి, అలాగే మరొకటి ఆ బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన హరిప్రసాద్ ఆయన పేరు ప్రధానంగా వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 వరకు నిర్వహించాలని నిన్న జరిగిన బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇరు పార్టీలకు కూడా నిర్ణయం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాలు జరిగే రోజులను, చర్చల సమయాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ పార్టీ రాకపోవటం, జగన్ రాకపోవటంపై ప్రధానంగా బీఎస్సీ సమావేశంలో చర్చకు వచ్చింది. అలాగే ఏదైతే వాళ్ళకి బాధ్యత లేకపోతే ఎవరైనా కూడా బీఎస్సీ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే కూటమి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని చంద్రబాబు నాయుడు ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే అసెంబ్లీలో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన సుమారు 84 మందికి, రెండోసారి ఎన్నికైన 39 మంది ఉన్నారు. వీరందరూ కూడా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకు ఉన్న ప్రక్రియపై అవగాహన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి నేడు. అలాగే ఇవాళ వారికి బడ్జెట్ పై అవగాహన సదస్సు కూడా ఉందంటూ కూడా స్పీకర్ నిన్న తెలపడంతో ఎమ్మెల్యేలకి నేడు శిక్షణ కార్యక్రమాలు ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా శాసన మండలి బీఎస్సీ సమావేశం కూడా జరిగింది. ప్రభుత్వం తరఫున పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిపక్ష నేత బొజ్జ సత్యనారాయణ, కేవీ రవిబాబు, పీడీఎఫ్ పక్ష నేత లక్ష్మణ్ రావు హాజరవుతున్నారు. అలాగే పలు అంశాలపై చర్చకి చైర్మన్ ఓకే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సమావేశాలపై బడ్జెట్ లో 3 రోజులు చర్చ జరుగుతుంది. దీనిపై ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేందుకు ఒక రోజు పూర్తి స్థాయిలో కేటాయించినట్లు కూడా మనకు అర్థమవుతోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలి గాని, శాసనసభకు సంబంధించి కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు శాసన మండలి శాసనసభలో కూడా పూర్తి స్థాయి చీఫ్ విప్పులు కానీ, అలాగే అసెంబ్లీ శాసనసభకు సంబంధించి పూర్తి స్థాయి పదవులు భర్తీ కూడా పూర్తి చేయనున్నట్లయితే మనకు అర్థమవుతా ఉంది వైశాలి. రైట్. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు డిప్యూటీ స్పీకర్ ని ప్రకటించే అవకాశం ఉందా? ఖచ్చితంగా వైశాలి. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ కు సంబంధించి ప్రకటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమేరకు రాష్ట్రంలో అస్తవ్యస్త వ్యవస్థ నెలకొన్నదని ఇప్పటికే చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో ప్రస్తావిస్తా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ముఖ్యమైన పదవులతో పాటు ఏ సంక్షేమానికి, ఏ శాఖకి ఏ నిధులు కేటాయించాలనే దాన్ని కూడా గందరగోళం నెలకొంది. ఇది పూర్తి స్థాయిలో పూర్తయ్యేందుకు కూడా, తమకు పూర్తి స్థాయిలో అవగాహన వచ్చేందుకు కూడా దాదాపు 150 రోజుల దాకా పట్టొచ్చని చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలో అదే కోణంలో ఒక పక్క రాష్ట్రాన్ని గాని, అలాగే ఒక పక్క ఏదైతే పదవులు భర్తీ గాని పూర్తి చేసుకోవడానికి దాదాపుగా 100 నుంచి 150 రోజుల పరిధిలో పడుతున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 120 రోజులు దాటుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క పదవిని కూడా చంద్రబాబు నాయుడు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా నేటి అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయిపోయే లోపు డిప్యూటీ స్పీకర్ అయితే ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది వైశాలి.